శ్రీమాత్రే నమః. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు మనం అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. కలశం పెట్టుకొని 9 రోజులు నియమంగా ఉండి అన్ని విషయాల్ని పాటించగలిగితే కలశ స్థాపన చేసుకొని చక్కగా వెళ్ళవచ్చు. లేదు మనం కలశ స్థాపన చేసుకొని ఆ విధానంతో వెళ్ళలేము అని అనుకున్నప్పుడు ఒక చిత్రపటాన్ని పెట్టుకొని దీపారాధన చేసుకుంటూ ఉభయ సంధ్య వేళల్లో అమ్మవారి యొక్క ఆరాధన కూడా విశేషంగా చేసుకోవచ్చు. కొంతమంది ఉన్నారు అలంకారమే అక్కడ చేయించి ప్రతిరోజు అలంకారాలని మారుస్తూ ఇంకా విశేషంగా అమ్మవారిని ఆరాధించే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఏ విధానమైనా సరే ఫస్ట్ శ్రద్ధాభక్తులు అత్యంత ఉత్తమం, విశ్వాసం భక్తి అత్యంత ఉత్తమం. మనకు దగ్గరలో ఉన్నటువంటి పురోహితుల చేత చేయించుకోవడం ఇంకా చాలా విశేషం. ఎందుకనగా దేవత యొక్క విశేషమంతా కూడా మంత్రములోనే ఉంటుంది. ఆ మంత్రాన్ని చక్కగా చేయించగలిగే వాళ్ళు ఎవరయ్యా అంటే బ్రాహ్మణులు, పురోహితులు ఉన్నారు కదా, వారిని చక్కగా మీకు అవకాశం ఉన్నటువంటి మీ ఇంటి పురోహితులు ఉంటారు, వాళ్ళని పిలుచుకొని చక్కగా కార్యక్రమాలన్నింటినీ కూడా చేసుకోండి. దేవి శరన్నవరాత్రుల్లో అత్యంత కీలకమైనటువంటి రాత్రి శబ్దం వచ్చినటువంటి ఈ నవరాత్రులు మొత్తం కూడా ప్రదోషకాలం నుండి సూర్యోదయం వరకు చాలా విశేషం. అందుకని విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉదయము ప్లస్ సాయంత్రం చాలా విశేషం. అయితే ఈ దేవి నవరాత్రులు కూడా కొన్ని చోట్ల ఇబ్బందికరమైనటువంటి వాతావరణాల్లో కూడా నడుస్తున్నాయి. మంత్రశబ్దం అంతా తగ్గిపోయి వేడుకలకు మహిళా పోటీలు పెట్టడం కొన్ని చోట్ల చూస్తూ ఉన్నాం. చాలా బాధాకరమైనటువంటి విషయం. సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టండి, మంచి కార్యక్రమాలు చేయండి, హోమాదులు పెట్టండి, అమ్మవారికి జపం చేయించండి, మూల మంత్రం ఉంటుంది అమ్మవారిది, జపం చేయించండి, ఈశ్వరుడికి అభిషేకం చేయించండి, ప్రతిరోజు చండీ హోమం చేయించండి, ప్రతిరోజు చండీ పారాయణ చేయించండి, లలిత సహస్రనామంతో కుంకుమార్చన చేయించండి. ఇలా కాకుండా కొంతమంది కుర్చీల ఆటలు ఆడవాళ్ళకి, లక్కీ డ్రిప్పులు కొన్ని చోట్ల చాలా బాధాకరం. అసలు దేవీ నవరాత్రులు కూడా కొంత గణపతి నవరాత్రులు పూర్తిగా చెడిపోయినాయి. దేవీ నవరాత్రులు ఇప్పుడిప్పుడే చెడిపోవడం ప్రారంభిస్తూ ఉన్నాయి. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. కలిపురుష వేళల్లో ఆవహించి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయిస్తున్నాడా అనిపిస్తూ ఉన్నది. ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి అని తెలుసుకోకుండా చేస్తూ ఉన్నారు. అలా కాకుండా మంచి విశ్వాసంతో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అనేటువంటి అలంకారం చేత అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. సాక్షాత్తు ఇంద్రకీలాద్రి అనగా విజయవాడలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క ఉత్సవాల్లో భాగంగా మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అలంకారంతో మనకు అమ్మవారు దర్శనమిస్తారు. మన ఇంట్లోనే ఉంటారు. మన ఇంట్లో పుట్టినటువంటి ఆడపిల్లలందరూ కూడా బాలా త్రిపుర సుందరి దేవులే. ముఖ్యంగా చెప్పాలేనంటే 3 సంవత్సరముల నుండి 10 సంవత్సరం లోపు ఉన్నటువంటి కన్యలందరూ కూడా బాలా త్రిపుర సుందరి దేవులే. అందుకనే దేవీ నవరాత్రుల్లో బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పూజ విశేషంగా చేస్తారు. చక్కగా బాలా అమ్మవారిని కూర్చోబెట్టి కాళ్ళకు పసుపు రాసి చక్కగా మంచి వస్త్రములు పెట్టి ఆ అమ్మవారి యొక్క పాదాలకి అర్చన చేసి ఆమె చేత 2 అక్షతలు వేయించుకొని బాలా త్రిపుర సుందరి స్వరూపం ప్రత్యక్షంగా మనకు అమ్మవారి స్వరూపంతో ఒక చిన్న పాపను కూర్చోబెట్టి పూజ చేస్తారు. చాలా విశేషం.
దేవతల్లో శ్రీ విద్యలో మొట్టమొదటి ఉపాసన ఈ బాలా అమ్మవారి దగ్గర నుండే ప్రారంభమవుతుంది. అక్కడి నుండి ప్రారంభమై షోడశి వరకు కూడా వెళ్తుంది. రాజరాజేశ్వరి అమ్మవారి వరకు కూడా వెళ్తూ ఉంటుంది శ్రీ విద్య ఉపాసన. అందులో ప్రారంభ దశలో ఉన్నటువంటి అమ్మవారు చిన్న కన్యాస్వరూపంలో బాలా అమ్మవారిగా ఉంటుంది. ఈ బాలా అమ్మవారిని ఉపాసించడం చేత అమ్మవారి అనుగ్రహం సులభంగా పొందవచ్చు. అమ్మవారు చాలా విశేషంగా కరిగిపోతుంది బాలా అమ్మవారు. ఈ బాలా అమ్మవారిని ఉపాసన చేసినటువంటి మహానుభావులు కూడా చాలామంది మోక్షాన్ని పొంది ఉన్నారు. మీరు ఇప్పటికి కూడా గూగుల్లో కొట్టండి, చందోలు రాఘవ నారాయణ శాస్త్రి గారు అని మనకి బాలా అమ్మవారి ఉపాసకులు ఉన్నారు. వారి యొక్క చరిత్ర చదవండి. బాలా అమ్మవారి ప్రాముఖ్యత ఏమిటో కూడా మీకు తెలుస్తుంది. ఏ విధంగా వారు బాలా అమ్మవారు ఉపాసన చేశారు, ఆయన నోటి నుండి ఏమి వచ్చినా కూడా అంతా అమ్మవారి అనుగ్రహం చేతే జరిగేది. వారి ఇంట్లో అమ్మవారు బాలా అమ్మవారు సంచార దేవతగా కూడా ఎప్పుడూ సంచరిస్తూ ఉండేది. చాలామంది కూడా ప్రత్యక్షంగా అమ్మవారిని చూశారు. ఇవన్నీ కూడా నిజాలు. దేవతని ఎవరైతే విశ్వాసంతో మనం నమ్ముకొని ఆరాధన చేస్తామో అమ్మవారు మన ఇంట పుడుతుంది, మన ఇంటే తిరుగుతుంది. కాబట్టి మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అలంకారంలో అమ్మవారిని పూజ చేయండి. ఓం బాలా త్రిపుర సుందర్యై నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. ఈ విధంగా ప్రతిదానికి బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః స్నానం సమర్పయామి, బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః వస్త్రం సమర్పయామి. పురాణోక్త పద్ధతిలో కూడా చేసుకోవచ్చు, మంత్రమే అక్కర్లేదు. చక్కగా పురాణోక్త పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. బ్రాహ్మణులందరూ కూడా మంత్ర పద్ధతిలో, ఇతరులందరూ కూడా పురాణోక్త పద్ధతిలో చక్కగా కూడా చేసుకోవాలి. ఎవరి ధర్మం వారిది. వారు పురాణోక్తంతో చేయకూడదు, వీరు మంత్రంతో చేయకూడదు. ఆ విధంగా కూడా చక్కగా కూడా చేసుకోవచ్చు. పురోహితులు లభ్యంగానటువంటి వాళ్ళందరూ కూడా పురాణోక్త ప్రకారంగా నామమంత్రం చెప్తూ అమ్మవారికి అన్నీ కూడా చేసుకోవచ్చు. అంటే బాలా అమ్మవారి యొక్క అష్టోత్తరం ఉంటుంది. ఆ అష్టోత్తరాన్ని చక్కగా కూడా మంచి పుష్పాలతో అమ్మవారిని ఆరాధన చేసి, విశేషంగా పెరుగన్నం నివేదన చేసి అమ్మవారిని అనుగ్రహం కోసంగా చక్కగా ఆరాధన చేయండి. మీ ఇంట బాలా అమ్మవారు తిరుగుతూ మిమ్మల్ని ఎప్పుడు కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంతో అమ్మవారు మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తుంది. బాలా త్రిపుర సుందరీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందుతారని ఈ అమ్మవారి యొక్క విశేషాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. శుభం భూయాత్.